Encourage, bro. Sunrisers. 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 ఇయర్ మళ్ళీ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ అయ్యాక ఇయర్ కొత్త సీజన్ అదే సేమ్. సో లాస్ట్ ఇయర్ రన్నర్ అప్స్ అయ్యాక ఇయర్ ఇంకొక స్టెప్ ముందుకేసి కప్ ఎత్తి గెలుస్తాం అనుకుంటున్నాం సన్ రైజర్స్. దాంతో ఇట్స్ ఎ న్యూ సీజన్, మళ్ళీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్రెష్. ఇషాన్ కిషన్, షమి వీళ్ళందరూ యాడ్ అవ్వడం, ద టీమ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దిస్ సీజన్. పవర్ ప్లేలో లీథల్ వికెట్స్ అండ్ నెంబర్ 3 ఇంకా లెఫ్ట్ హ్యాండర్ అవ్వడం, దాంతో హీజ్ ఆల్సో ఏమంటారు చాలా ఫాస్ట్గా ఆడే ప్లేయర్. సో యా, టీమ్ చాలా స్ట్రాంగ్ అయింది అండ్ దే ఆర్ హ్యాపీ టు సపోర్ట్ అవర్ టీమ్. గో ఆరెంజ్ ఆర్మీ, గో సన్ రైజర్స్. క్వశ్చన్ ఆడని చెప్తా. 2001 నుంచి 3 వరకు లైక్ డిసప్పాయింటెడ్ సీజన్స్ తర్వాత కమెంట్స్ వచ్చాక మా మొత్తం 24లో మా స్టోరీ అంతా మారిపోయింది. ఐఎమ్ హోపింగ్ దాట్ ఇట్ కంటిన్యూస్ అగైన్ ఇన్ దిస్ సీజన్. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. గో ఆరెంజ్ ఆర్మీ. ఎలా ఉంది మూమెంట్? ఫస్ట్ టైం కదా. లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు సార్లా ప్రతిసారి చాలా డిసప్పాయింట్ అయిపోయాము. చాలా మంది ఫ్యాన్స్ కూడా మమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈసారి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూశాక ఇప్పుడు ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు ఇలా మంచిగా ఆడాలని, ఎన్కేఆర్ అన్న మంచిగా ఆడాలి, అభిషేక్ అండ్ హెడ్ మంచిగా బ్యాటింగ్ చేసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా ఇస్తే నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గో ఆరెంజ్ ఆర్మీ. ఈసారి కాటరమ్మ వారసులు అని చెప్పి నిరూపించుకోవాలి మన టీం ఖచ్చితంగా. మనం ఈసారి 300+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విల్ బీట్ ఖచ్చితంగా. మన రికార్డ్ మనమే బ్రేక్ చేసి మళ్ళీ కొత్త రికార్డ్ మనమే పెట్టాలని కోరుకుంటున్నాం బలంగా. గో ఆరెంజ్ ఆర్మీ. గో ఆరెంజ్ ఆర్మీ. ఈసారి 300 లోడింగ్ బ్రో, అంతకు మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. కాటేరమ్మ కొడుకుల విధ్వంసం చూస్తారు మీరు. కాటేరమ్మ కొడుకులు, అందులో పెద్ద కొడుకు క్లాసిన్, రెండో కొడుకు హెడ్, వీళ్ళిద్దరూ విధ్వంసం తట్టుకోలేరు. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాలి. నెక్స్ట్ ఇంకా చిన్న మనవాడు ఇషాన్ కిషన్ వస్తున్నాడు, పెద్ద మనవాడు అభిషేక్ శర్మ వస్తున్నాడు, ఇంక ముద్దుల మేనల్లడు నితీష్ కుమార్ రెడ్డి. మనోళ్ళు ఈసారి 300 తగ్గేదే లేదు. ఇంకా ప్లే విత్ ఫైర్. ఒపీనియన్ ఏముంది భయ్యా, లాస్ట్ సీజన్ అదరగొట్టాం, ఈసారి అంతకు మించి ఉంటుంది. పోయినసారి కొంచెం బౌలింగ్ వీక్ ఉంది కానీ ఈసారి బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ షో తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ ఫైనల్కి వెళ్తాం. పోయినసారి ఓడిపోయిన ఫైనల్ ఈసారి గెలిచి కప్పు హైదరాబాద్కి మళ్ళీ పట్టుకొస్తారు మనోళ్ళు పక్కా. మ్యాచ్ సపోర్ట్ చేయడానికి అదే పనిగా మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఇతను చెన్నై నుంచి వచ్చాడు. ఇషాన్ కిషన్ లాస్ట్ 2 IPLs సరిగ్గా ఆడలేదు, కానీ ఈసారి మాత్రం మాస్ కంబ్యాక్ ఉండబోతుంది. అందులో వాడికి BCA కాంట్రాక్ట్ కూడా తీశాడు, కానీ ఈసారి వాడు ఆడే IPLs ఏం చూసి ఖచ్చితంగా మళ్ళీ కాంట్రాక్ట్ ఇస్తారు. మాస్ కంబ్యాక్ లోడింగ్. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ముంబై ఇండియన్స్ ఫ్యాన్ బేసికల్లీ, బట్ తెలుగు వాళ్ళం కాబట్టి సన్ రైజర్స్కి సపోర్ట్ చేయాలి. ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి దీంట్లో క్లాసెన్ 45 నెంబర్, ఇంకోటి ట్రావిస్ హెడ్. వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడతాడు, ఇండియాకి వెళ్ళి ఎప్పుడు కొడుతుంటాడు, కానీ సన్ రైజర్స్లో ఉన్నాడు కాబట్టి మనోడు ఫేవరెట్. ఈరోజు ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ ఆడితే చూడాలని ఉన్నా. అసలు పంపడప్ ఎగ్జైటెడ్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కదా IPLలో మన హైదరాబాద్లో జరిగేది. ఓపెనింగ్ ఈవెంట్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. వెల్ అండ్ గుడ్. గో గుడ్ ఆరెంజ్ ఆర్మీ.